ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, గత 2-3 రోజుల క్రితం ప్రపంచం మొత్తం నివిరిపోయే ఒక వార్త కూడా చూసాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశంపై చేసిన అటాక్ అనేది నిజంగా యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురయ్యేలా చేసింది. ఆ దేశ అధ్యక్షుడు మధులోని తాళ్లతో బంధించి, బెల్టులతో బంధించి, కళ్ళకు గంతలు కట్టి అమెరికా యుద్ధ నౌకలో అమెరికాకి తీసుకెళ్ళిపోయారు. సో అంటే ఏంటంటారు, ఇక్కడ ఇంత పెద్ద అటాక్ చేయడానికి ట్రంప్ స్కెచ్ ఏంటి అసలు? ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ చర్యల వల్ల ఎస్పెషల్లీ ఇది ఇండియన్ మార్కెట్స్ మీద కానీ, ఇండియన్ ఎకానమీ మీద కానీ, అదేవిధంగా ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరల మీద కానివ్వండి, ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అసలు ఇక్కడ? అమెరికా వాళ్ళు వేరే కంట్రీలో ఇన్వాల్వ్ అవ్వటం, లేదా వేరే కంట్రీలో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఇంటర్ఫీర్ అవ్వటం అనేది చరిత్ర పుట్టినప్పటి నుంచి ఉందండి ఇప్పుడు దాకా. అండ్ వెనిజులా ప్రెసిడెంట్ ఫస్ట్ అనేం కాదు, లాస్ట్ అనేం కాదు. ఇంత ముందు అమెరికన్ ప్రెసిడెంట్లు ఇలాంటి చేశారు. బుష్ టైంలో చేశారు, అండ్ నెక్స్ట్ క్లింటన్ టైంలో చేశారు, అంటే ఇప్పుడు ఈయన టైంలో కూడా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ డెకేడ్ ఏదో ఒక దేశంలో ఏళ్ళు పెట్టిన చేయడం మామూలు. ఇరాన్ లో చూసాం, సద్దాం హుస్సేన్ చంపేసి వెళ్ళిపోయారు. అలాగే గడాఫీని చంపేశారు. అట్లా అన్ని చోట్ల వాళ్ళు ఏళ్ళు పెడుతూనే ఉంటారు ఎక్కడ అంటే అక్కడ. దాని మీనింగ్ ఏంటంటే ఈ అంతర్జాతీయ సమితులు, భద్రతా సమితులు, తొక్కు తోదం ఇవన్నీ కూడా ఏంటంటే బలహీనుడు ఒక హోప్ కోసం ఉంచుకునే తప్ప బలవంతుని అడ్డుకోవడం కోసం కాదు. అమెరికా వాడు ఏది చెప్తే అదే న్యాయం. లిటరల్లీ దీన్ని మనం కిడ్నాప్ అనుకోవచ్చు కదా టెక్నికల్ గా. అంతే కదా, అది యుద్ధం కాదు, కిడ్నాప్. అది నైట్ ఇంకొక దేశంలో జొరబడి అక్కడున్న ఒక పేషెంట్ ని, ఆయన భార్యని పట్టుకొచ్చడం, ఇంకో దేశం పట్టడం అంటే లిటరల్లీ ఇది కిడ్నాప్ కింద లెక్క. కేవలం ఒక 3-4 గంటల వ్యవధిలో మొత్తం ఫినిష్ కిడ్నాప్. ఇన్సైడర్ ఎవరో ఇచ్చేస్తుంటారు. ఏమి ఒక రక్తం బొట్టు చూడకుండా ఇంకో దేశంలో పోయి తీసుకురావడం అంత ఈజీ కాదు. కాబట్టి వెనిజులా తరపు నుంచి ఎవరో ఇన్సైడర్సే వాళ్ళకి అందించారు, ఈజీగా స్మూత్ గా పట్టుకొచ్చారు ఇక్కడికి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం ఉంది 2026లో. ఈ టైంలో కూడా ఇలా అటవిక న్యాయాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా అంటే, చేసినా చేయపోయినా అమెరికా అనేది బియాండ్ ద ఈ న్యాయస్థానాలు అండ్ బియాండ్ ద నార్మల్ పీపుల్ ఇమాజినేషన్ అనుకుంటే బెటర్ అనమాట. అంటే అమెరికా అంటే ఒక తెగించిన దేశం అంతే, దానికి నీతి న్యాయమాలు అంటే ఏమి ఉండదు. అది ఏం చేస్తే అదే న్యాయం. అందుకని వాళ్ళకి ఏది బెనిఫిట్ అయితే తెచ్చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు అంతే. అది మొదటి నుంచి అమెరికాలో ఉంది. చెప్పడానికి డైలాగ్స్ అన్ని కూడా ఈ ప్రజాస్వామ్యం, తొక్కుతోది ఇవన్నీ కూడా, బట్ లిటరల్ అదేం పాటించదు. వెరైటీ ఏంటంటే ఇన్ని దేశాలు ఉన్నా సరే అన్ని నోరు మూసుకొని కామ్గా ఉంటేనే తప్ప ఇది నువ్వు తప్పని ఎవరు ఏది చూపించలేదు. ఒక్కరు కూడా గత 2-3 రోజుల నుంచి ఇది తప్పు, అమెరికా ఈ విధంగా ప్రవర్తించడం అనేది మంచిది లేదు, కూడా చెప్పలేదు. ఈ మతాల తరపున కొట్టుకుంటారు, వాటి తరపున కొట్టుకుంటారు తప్ప వీటి గురించి ఎవరు మాట్లాడుకోలేదు. కాకపోతే బ్రిక్ కంట్రీస్ ఒకటే కొంచెం రెస్పాండ్ అయినాయి. అది కూడా అది అమెరికాకి ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి. నాట్కో యూరోప్ లో ఒక దేశం దీన్ని ఖండించిందండి. నాట్కో ఒక్క దేశం కూడా ఖండించట్లేదు. వాళ్ళకి ఇది అన్యాయంగా కనిపించట్లేదా? కనీసం చైనా గానీ ఖండించలేదు. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి చైనా మేమంత దేశం, మా దగ్గర అంత అన్వాయిదాలు ఉన్నాయి, టెక్నాలజీ పరంగా మేమెంత ముందున్నాం అని ప్రతిరోజు ఇన్వాల్వ్ అయ్యి చైనా కూడా అంటే స్టేట్మెంట్ ఇచ్చింది. మేము దీన్ని మనం ఖండిస్తున్నాం స్టేట్మెంట్ ఇచ్చారు. బ్రిక్ కంట్రీస్ లో అందరూ ఇచ్చారు, ఇండియాతో సహా. బట్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన దానికి ఎనఫ్ రెస్పాన్స్ లేదు అవతల నుంచి లేదు, అసలు వాళ్ళు కేర్ చేయట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే మనం 2026లో ఉన్నాం, ప్రజాస్వామ్యం ఇంకా పెరుగుతుంది, ప్రజల మధ్య కనెక్టివిటీ ఎక్కువ అవుతుంది, గ్లోబలైజేషన్ అనుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఆటవిక న్యాయం నడుతూనే ఉందండి. ఇంకా 2026లో కూడా ఆటవిక న్యాయం నడుతూనే ఉంది. బలమైన దేశం బలహీనను దోచుకోవచ్చు అఫీషియల్ గా. దీని ఇంప్లికేషన్స్ ఏముంటాయి అంటే, రేపొద్దున మొన్న ఓవైసీ గారు అన్నారు ఆల్రెడీ, పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి టెర్రరిస్టులు పట్టరావచ్చు కదా అని. అమెరికా వాళ్లే పక్క దేశంలోకి వెళ్ళి అధ్యక్షుని పట్టుకొస్తున్నప్పుడు మనం వెళ్ళి ఆ పాకిస్తాన్ లోకి వెళ్ళి టెర్రరిస్టులు ఎందుకు పట్టరాకూడదని. అంటే పక్క దేశాలు ఏళ్ళు పెట్టడం అనేది మామూలు విషయం అయిపోద్ది, ఇప్పుడు న్యూ నార్మల్ అయిపోద్ది. అది అబ్నార్మల్ గా కనిపించట్లంగా. ఎందుకంటే పెద్దోళ్ళు ఆలే చేస్తున్నప్పుడు చిన్నోళ్ళకి ఏమైనట్టు ఉంది. దీని ఉదాహరణ తీసుకుని ఫ్యూచర్లు చాలా పెట్టకపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అవునవును. ఇప్పుడు చైనా వాళ్ళు తైవాన్ జోలు పోతారు, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ పట్టుకొచ్చుకుంటారు. అండ్ రష్యా వాళ్ళు వెళ్ళి యుక్రెయిన్ మీద పడతారు, అక్కడ ప్రెసిడెంట్ పట్టుకొస్తారు. కిడ్నాప్స్ కి ఏంటంటే న్యూ నిర్వచనం ఇచ్చినట్టు ఉంటది. అందుకని అమెరికా దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తుంది ప్రపంచం మొత్తానికంటే, నేను ఇప్పటికీ పెద్దన్నే, నాకు రావాల్సిన మర్యాద దొరకాల్సిందని బలంతం కోరుకున్నట్టుంది. దీని ద్వారా ప్రపంచం మార్పులు చేతులు దొరికితే అంటే పొలిటికల్ గా ఇంకొంచెం రఫ్ గా తయారవుతారు. అంటే ప్రజాస్వామ్యం మీద జనాలకు నమ్మకాలు పోతాయి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు పోతుంటే అంతమించి ఇంకేం జరగదు. పోనీ అమెరికాకి ఏదైనా బెనిఫిట్ ఉందా అంటే, అందరూ పేపర్లో రాసినట్టు అదే వెనిజులాలో ఆయిల్ నిల్వలు ఉంటాయి, వాటిని లాగేసుకుంటారు ఇలా అనుకుంటున్నారు. కానీ
వెనిజులా మొదటి నుంచి కూడా ప్రపంచంలోనే చాలా ఎక్కువ ఆయిల్ నిల్వ ఉన్న దేశం అండి. బట్ దాన్ని తీసే టెక్నాలజీ కానీ తీసే స్కేలప్ కానీ మొదటి నుంచి చేయలేదు దాని మీద. ఇప్పటికైనా అమెరికా వాళ్ళు అక్కడ పోయి తీసుకురావడం ఈజీ అవుద్ది అంటే అంత ఈజీ కాదండి. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వాళ్ళు ఏం చేశారు, మొత్తం వెళ్ళిపెట్టి వెళ్ళిపోవాలి, పారిపోవాలా, ఇరాన్ నుంచి వెళ్ళిపోవాలా, ఇరాక్ నుంచి వెళ్ళిపోవాలా. దాని మీనింగ్ ఏంటంటే ఈ మోడర్న్ ఏజ్ లో ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ దేశం ఇష్టం లేకుండా మీరేం చేయలేరు. అందుకని అమెరికా వాళ్ళు అక్కడ పోయి వ్యాపారాలు చేయడం అంత ఈజీ కాదు. అందరూ అనుకున్నట్టు ఒక దేశం ప్రెసిడెంట్ పట్టరాగానే అక్కడ ఆస్తులు మొత్తం సొంతమే అవ్వవు. అక్కడున్న వెండి, అక్కడున్న బంగారు ఎన్ని సొంతమే అవ్వండి. ఎందుకంటే అక్కడ దేశం ఉంది, అక్కడ జనాలు ఉన్నారు. వాళ్ళు కనుక రేపొద్దున గొరిల్లా వార్స్ జరిగింది అనుకోండి, రెఫరెన్స్ మొత్తం కాల్చి బూడి చేస్తారు ఓవర్ నైట్ లోనే. అందుకని అమెరికాకు వచ్చిన అంత అడ్వాంటేజ్ ఏం కాదు. కాకపోతే దాని ఈగో సాటిస్ఫై అవుతుంది. మేము ఇప్పటికీ పెద్దన్నమే, మాకు కావాల్సిన రెస్పెక్ట్ కావాలంటుంది వరల్డ్ వైడ్ గా, అంతే, అంతమించి ఏం జరగట్లేదు. కాబట్టి ఈ ఎపిసోడ్ ద్వారా ఏంటంటే వరల్డ్ వైడ్ గా అణుబాంబులు లేకుండా, అన్నదాయుధాలు లేకుండా మనం ఫ్యూచర్ లో బతకలేము అనే సందేహం వచ్చింది అనమాట. అంటే అది ఒక దేశం ఇంకో దేశం జోలు బాగుండాలంటే అవతల దగ్గర ఖచ్చితంగా ఎంతకంత అణువాయుధాలు ఉండాలి. అణువాయుధాలు లేకపోతే సేఫ్టీ లేదు ఈ ప్రపంచంలో మెసేజ్ పాస్ చేసినట్టు అవుద్ది. అందుకని డిఫెన్స్ థీమ్ అనేది ఆప్షనల్ కాదు, ఇప్పుడు చాయిస్ కాదు, మ్యాండేటరీ థీమ్ అవుద్ది. అందుకని ముందు ముందు రోజుల్లో డిఫెన్స్ థీమ్ కి ఎక్కువ వెయిటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి వల్ల. అండ్ ఒక్కసారి ఇది మన ఇండియన్ మార్కెట్స్ వైపుగా మాట్లాడుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇదేమన్నా మన ఇండియన్ మార్కెట్స్ కి ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా? అదేవిధంగా ఇక్కడ కమోడిటీ మార్కెట్స్ కి సంబంధించి, క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి, ఎకానమీకి సంబంధించి అసలు ఈ అంశం మన మార్కెట్లను టచ్ చేసే అవకాశం ఉందంటారా? వెనిజులా నుంచి మనకు వచ్చే ఆయిల్స్ నెగ్లిజిబుల్ అండి, లిటరల్లీ 3 to 4% మధ్య ఉంటుంది ఓవరాల్ చూసుకుంటే. చైనా వాళ్ళు ఆల్మోస్ట్ టోటల్ ప్రొడక్షన్ లో, వెనిజులా ప్రొడక్షన్ లో 70% చైనాకి వెళ్తుంది. అందుకని చైనాకి ఏమైనా ఇష్యూస్ రావచ్చేమో కానీ చైనా వాళ్ళు చాలా ఎత్తున పెట్టుబడులు పెట్టారు అక్కడ, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చేమో కానీ ఇండియా నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ అండి. అండ్ ఇది స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఈ రోజు మా వరల్డ్ మార్కెట్స్ మాత్రం గ్రీన్ లో ఉన్నాయి, రాత్రి అమెరికా మార్కెట్ గ్రీన్ లో ఉంది. కాబట్టి వరల్డ్ మార్కెట్స్ లో లిక్విడిటీ ఇష్యూస్ ఉంటే పడుతుంది తప్ప ఇలాంటి వార్తలు అది రియాక్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఆ రియాక్షన్ లేదు. ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ పెద్ద మొత్తంలో ఏమైనా వద్దా అంటే యాక్చువల్గా నిజంగా వెనిజులా కనుక అమెరికా ఆక్యుపై చేసుకుని అక్కడ ఆయిల్ లో బయట తీస్తే గనక ఆయిల్ ఇంకా పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది గుడ్ ఫర్ ఇండియా యాక్చువల్గా. ఎక్కువ అంటే చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటారు. అమెరికా చేతుల్లో కనుక వస్తే ఇక్కడ ప్రైసెస్ పరంగా మనం బెనిఫిట్ అవుతామండి. కానీ ఎందుకు వచ్చింది, నేను నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏమంత ఈజీగా వదిలేరు. ఎవరైనా ఎందుకు ఇస్తారు, వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అమెరికా వాళ్ళు పట్టుకొచ్చినంత ఈజీ ఏం కాదు, దూరంగా పోయి ఒక బాంబేసి మళ్ళీ బ్యాక్ వచ్చినంత ఈజీ ఏం కాదు. అక్కడ పోయి ఆయిల్ రిఫైనరీ రన్ చేసుకోవడం అంటే అక్కడ జనం ఊరుకోరు కదా, వాళ్ళకి గొర్రెలకి ఇద్దరు దిగుతారు. నువ్వు ఆఫ్ఘనిస్తాన్ ఓడించలేకపోతున్నావు, అది వెనిజులా, అది కూడా దానికి రిసోర్స్ ఉన్నాయి కదా. అందుకని అంత ఈజీ ఏం కాదు. మాక్సిమం ఏం జరిగింది అంటే ట్రంప్ వాళ్ళతోటి బెదిరించో అది చేసి బార్గెన్ చేసుకొని ఆయిల్ లో కొంత తోడుకునే పర్మిషన్ తెచ్చుకుంటాడు. అది తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ప్రొడక్షన్ చేస్తారు, అందులో డౌట్ లేదు. ఆయిల్ రేట్లు ఇంకా డ్రాప్ అవుతాయి. అందుకని అమెరికా వెనిజులా యుద్ధం జరిగినా, అమెరికా వాళ్ళు పోయి వెనిజులా ఆక్యుపై చేసినా ఎండ్ యూజర్ మాత్రం ఇండియానే. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం మనమే కాబట్టి. అంటే లాస్ట్ ఇయర్ టోటల్ ఇండియన్ రిక్వైర్మెంట్ 90% ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా మనం 90% ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఇండియాకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఆయిల్ అండ్ గ్యాస్ ఇంకా. కాబట్టి అది అమెరికా వాళ్ళు ఈ వార్ని కంటిన్యూ చేసినా లేదా ఆయిల్ మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నా ఇండియాకి అది బెనిఫిట్ తప్ప నథింగ్ ఈజ్ రాంగ్ అండి. కానీ అంత ఈజీగా వస్తే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉప ప్రధానమంత్రి కూర్చున్నారు. అందుకని వీళ్ళకి వచ్చేది ఏం లేదు అక్కడ, జస్ట్ ఈగో సాటిస్ఫాక్షన్ అంతే. దాంతో స్ట్రైట్ అవే ఇండియాకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు. అండ్ వరల్డ్ వైడ్ ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చిన ఇదేం లేదు. కానీ నిజంగా కనుక వెనిజులా అసెట్స్ మొత్తం అమెరికాకి వస్తే డెఫినెట్ గా ఓవర్ ప్రొడక్షన్ చేస్తారు, డెఫినెట్ గా ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు బాగా డ్రాప్ అవుతాయి. దట్స్ గుడ్ ఫర్ ఎకానమీ. అమెరికన్ ఎకానమీ బాగుంటుంది, ఇండియన్ ఎకానమీ బాగుంటుంది. అమెరికాలో ఏంటంటే డేటా సెంటర్లు బాగా రన్ అవుతున్నాయి అండ్ పవర్ చాలా షార్టేజ్ ఉంది. అంటే రీసెంట్ గా లాస్ట్ నైట్ కూడా వాళ్ళు కూడా ఇండియా లాగానే న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడం ట్రై చేస్తున్నారు భారీగా. అందుకని పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ వాడటం ద్వారా వాళ్ళకి వస్తాయి. రెండోది వెనిజులాలో మొత్తం కూడా హెవీ క్రూడ్ ఆయిల్, లైట్ స్వీట్ ఆయిల్ కావు, హెవీ క్రూడ్ ఆయిల్ అమెరికన్ రిఫైనరీకి బాగా సూట్ అవుతాయి. అందుకని వాళ్ళకే మేజర్ బెనిఫిషనరీ. కాబట్టి అమెరికా వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసినా చేయకపోయినా మనకు వచ్చే నష్టమే లేదు. ఒకళ్ళు నిజంగా ఆక్యుపై చేస్తే ఇండియాకి ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే మనకు తక్కువ రేటుకి ఆయిల్ వస్తాయి కాబట్టి. ఇండియా లాంటి కంట్రీకి ఏ రీజన్ తో సరే ఆయిల్ రేట్ ఎంత డ్రాప్ అవుతే అంత బెటర్ అనమాట బేసికల్ గా. కాబట్టి ఇండియాకి ఇస్ గుడ్ అనుకోవచ్చు ఈ ఎపిసోడ్ వల్ల, బ్యాడ్ అయితే కాదు. సో మొత్తంగా ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో
మన మార్కెట్లు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు అనుకోవచ్చా ఈ అంశాన్ని? మనదొక్కటే ఎలోన్ గా అనుకునే బదులు వరల్డ్ మార్కెట్స్ అంటే బెటర్ ఏమో, ఏది సీరియస్ గా తీసుకోలేదు. నిజం చెప్పాలంటే అమెరికన్ మార్కెట్ మండే మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మండే కదా, మండే మార్కెట్ ఓపెనింగ్ లోనే పాజిటివ్ క్లోజ్ అయింది. అంటే దీని ఎఫెక్ట్ ఏం లేదని అర్థం. అంటే ఎక్కువ సార్లు ఏంటంటే ప్రపంచంలో ప్రతి వారు మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటదేమో అనుకుంటాం కానీ మార్కెట్స్ ఎక్కువ లిక్విడిటీ బాగా ఎక్కువ ఉంటే మూవ్ అవుతా ఉంటాయి, అంతే తప్ప వీటి వల్ల అవ్వదు. అందుకని వెనిజులా అంటే నెగ్లిజిబుల్ కంట్రీ, కనీసం ఇరాన్ ఇరాక్లన్న ఒక్కరోజు ఎపిసోడ్ లో మార్కెట్ ని మూవ్ చేసింది కానీ వెనిజులా అయితే నథింగ్, జీరో ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్స్ మీద. కాబట్టి ఈ ఎపిసోడ్ వల్ల ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఈ మంత్ జనవరి 10th 11th సాటర్డే సండే అండ్ 6 hours ఆన్లైన్ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద జరుగుతుందండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఇందులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ కొత్త ఈటీఎఫ్స్ని ఎలా ట్రాక్ చేసుకోవాలా, అండ్ ఎన్ఎస్సి లేదా బీఎస్సీ నుంచి ఎక్కడి నుంచి వీటిని ట్రాక్ చేసుకోవాలా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేసుకోవాలా, అండ్ మ్యూచువల్ ఫండ్స్ని బెస్ట్ వాటిని పిక్ చేసుకోవడానికి కావాల్సిన స్కానర్స్, ఆ సాఫ్ట్వేర్స్ వాటి గురించి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎలా తీసుకుంటే, ఎలా కంపేరింగ్ చేసుకుంటే బెస్ట్ వాటిని పిక్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ ప్రొటెక్షన్స్కి ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా యూజ్ అవుతాయో డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని మీ సీట్ని బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను.